अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुहु नहमदुहु व नसल्ली अला रसूलिहिल करीम अम्मा बाद ప్రియ విశ్వాస తెలుగు సోదర సోదరీమణులకు ఇస్లామిక్ లైఫ్ టెక్నిక్స్ ఛానల్లో స్వాగతం సుస్వాగతం. మిత్రులారా, మనము నికాహ్ ఆదేశాలు అనే శీర్షికలో ఉన్నాము. అందులోని భాగంగా ఈనాటి పాఠం నికాహ్లో వలీ ఆవశ్యకత. వివాహ సందర్భంగా వలీ ఉండటం అవసరం. మిత్రులారా, వలీ అంటే సంరక్షకుడు అని అర్థం. ఒక హదీస్లో ఇలా ఉంది, దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారని అబూ మూసా రజియల్లాహు అన్హు తెలియజేశారు. వలీ లేకుండా నికాహ్ జరగదు. తిర్మిజీ సహీహ్. వలీ గనక అమ్మాయి శ్రేయోభిలాషి కాడని తేలితే అతడు సంరక్షణ హక్కును కోల్పోతాడు. సమీప బంధువుల్లో మరొకరు ఆమె సంరక్షకులు వలీగా ఉంటారు. బంధువుల్లో సంరక్షకుడు అంటే వలీ ఎవరూ లేనప్పుడు న్యాయమూర్తి కానీ రాజ్యాధికారి కానీ ఆమెకు వలీగా అంటే సంరక్షకుడిగా ఉంటారు. అబ్దుల్లాహ్ బిన్ ఉమర్ రజియల్లాహు అన్హు కథనం ప్రకారం దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రవచనం, శ్రేయోభిలాషి అయిన వలీ లేదా రాజ్యాధికారి లేకుండా నికాహ్ జరగదు. దీనిని తబరానీ సహీ అని ఉల్లేఖించారు. వివరణ: న్యాయమూర్తి, రాజ్యాధికారి అనే పదాలు ముస్లింలకు మాత్రమే వర్తిస్తాయి. ఇవి ముస్లిమేతర అధికారులకు వర్తించవు. చూసారా మిత్రులారా, ప్రతి విషయం అది వివాహానికి సంబంధించినదైనా ఆదేశాలు అంటే పెళ్లి కూతురు హక్కుల గురించైనా, ఆరాధన సంబంధిత విషయాలైనా సరే, వ్యాపార సంబంధిత విషయాలైనా సరే, ప్రతి విషయం గురించి మనల్ని బోధించి దాని యొక్క పరిష్కారం కూడా ఇస్లాం మనకు బోధిస్తుంది. అంటే ఇస్లాం పరిపూర్ణ ధర్మం. ఇది దేవుని ధర్మం, మీది మాది కాదు. అయితే అల్లాహ్ తాలా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ద్వారా మనకు బోధించాడు. ఎందుకంటే ఒక మానవుడు మరో మానవుని బోధిస్తే ఆ మానవుడు చాలా స్పష్టముగా, చాలా కుతూహలంతో ఇంకా ఆ విషయాలు నేర్చుకునే ఉద్దేశంతో బాగా వింటాడు. వాటి ప్రకారం వాటిని గురించి ఆలోచిస్తాడు, వాటిని గ్రహిస్తాడు. అల్లాహ్ తాలా మనందరికీ ధార్మిక విద్య నేర్చుకుని దాని ప్రకారం జీవించే, దాన్ని ఇతరులకు అందజేసే భాగ్యాన్ని ప్రసాదించుగాక. ఆమీన్. వాఖిరు దావానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు.